పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఇలా అయితే మీరు డిస్కషన్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. మాతాన్కే వెంకటేష్ గారి దగ్గర ఒక నోట్స్ ఉంది. ఆ నోట్స్ను కానీ కొన్ని వందల సినిమాలకు సంబంధించిన నోట్స్ అది. ఆ నోట్స్ను కానీ బుక్గా తీసుకొస్తే ఇండస్ట్రీలో చాలామంది అది క్యూట్ మూమెంట్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, చాలా సినిమాలకు సంబంధించిన బ్యాక్ స్టోరీస్ అది బుక్గా వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఎందుకు మీరు దాన్ని బుక్గా తీసుకురావట్లేదు? అంటే నాకు మురళీమోహన్ గారు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు. నేను నావల్ ఎక్కువ చదివేవాడిని, ఇంగ్లీష్ నావల్స్ చదివేటప్పుడు ఆయన అన్నాడు, వెంకటేష్ ఒక్క సినిమా ప్రతి సినిమాకి ఎడిటర్ అయిన తర్వాత ఆయన కలిసినప్పుడు నాకు ఏం చెప్పారు, మురళీమోహన్ గారు చెప్పారు, ఒక సినిమా గురించి నువ్వు చేసే సినిమాకి ఒక పేజ్ రాయి, నువ్వు ఏం జరిగిందో రాసి పెట్టుకో, అది నీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది, నువ్వు నీ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి ఏదైనా సరే నీకు అది పనికి వస్తుంది అని అన్నారు. అందుకు మేము ఫ్రాంక్గా రిలీజ్ తర్వాత మన ఒపీనియన్ మారిపోవచ్చు సినిమా పైన. సార్ ఫస్ట్లో మనకు సినిమా నచ్చకపోవచ్చు, రిలీజ్ తర్వాత అందరూ బాగుందంటే మనం బాగుంది అనొచ్చు, అలా మారుతుంది. కాబట్టి రిలీజ్కి ముందే మేము ఒక పేజ్ రాసేసుకుంటాం, ఆ సినిమాకి జరిగిన గొడవలు, డైరెక్టర్కి నాకు జరిగిన గొడవలు, లేకపోతే డైరెక్టర్ నన్ను మెచ్చుకున్నది, లేకపోతే మేము డైరెక్టర్ గారిని తిట్టింది, లేకపోతే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి జరిగిన గొడవలు, కానీ ఒక పేజ్ రాస్తాం. ఆ సినిమాకి జరిగిన ట్రావెల్, సినిమాని మేము ఏమనుకుంటున్నాం, హిట్ అవుద్ది అనుకుంటున్నామా, ఫ్లాప్ అవుద్ది అనుకున్నామా, చూసినట్టు ఏమనుకున్నాం అనేది ఒక పేజ్ రాస్తాం, రాసి పెట్టుకుంటాను నేను. అదే సార్, చాలా హిట్ సినిమాలకు సంబంధించి ఉందంట. ఉంటుంది, అన్ని సినిమాలకు ఉంటుంది. దాంట్లో జరిగిన గొడవలు, ఇప్పుడు తొలి ప్రేమకి జరిగిన గొడవలు చేసినప్పుడు గొడవలేం కాదు, మాకందరికి సినిమా నచ్చింది, కొంతమందికి మేము సినిమా వేసాం, వేస్తే అందరూ 90% వాళ్ళు పడుకున్నారు సినిమాలో. తొలి ప్రేమ ఫస్ట్ ప్రీమియర్ అంటే ప్రివ్యూకి బయటకు వచ్చి ఇదేం సినిమా సార్, అసలు హీరో ఏం చేస్తున్నాడండి, అమ్మాయి ఎంట పడుతున్నాడు అంతే తప్పితే ఇంకేముందండి సినిమాలో అన్నారు. అసలు ఒక ఫీమేల్ సాంగ్ లేదు, ఫీమేల్ వాయిసే లేదు సాంగ్స్లో, అన్ని మేల్ వాయిస్లో ఉన్నాయని అన్నారు. వాళ్ళు చెప్తే కానీ మాకు అప్పుడు కానీ మేము రియలైజ్ అవ్వలేదు ఫీమేల్ వాయిస్ లేదని. ఇలాంటివన్నీ ఇచ్చారు, ఆ ఫీడ్బ్యాక్లన్నీ మేము రాసి పెట్టుకుంటాం ఎవరన్నారు ఏంటని. అది బయటికి వెళ్తే కాంట్రవర్సీ అవుద్ది, మేము చూసుకోవడానికి, మేము రెక్టిఫైడ్ చేసుకోవడానికి ఉంటుంది అంతే. అలా అన్ని సినిమా అంటే కొంచెం మేజర్ సినిమాలంటికి నేను రాసి పెట్టుకుంటాను, ఒక పేజ్ రాసి పెట్టుకుంటా. ఆలోచన ఏమైనా ఉంది సార్ దాన్ని బుక్గా తీసుకొచ్చే ఆలోచన? అది కాంట్రవర్సీ అవుద్దండి. అంటే అక్కడ ఇప్పుడు స్టేజ్ పైన అందరూ కౌగులించుకుంటారని చేసుకుంటారు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, బట్ రియల్గా అది ఉండదు. ఏటీ రూమ్లో ఎలా కొట్టుకున్నారు ఏంటనేది మాకు తెలుస్తుంది, మా దగ్గర జరుగుతాయి అన్ని సినిమాలకు ఉంటుంది, పెద్ద సినిమాలకి 90%. అవి వెళ్తే మనం కాంట్రవర్సీ చేసినట్టు అవుద్ది అదంతా. అది మనకు ఆ సినిమాకి ఇలాగ ఉన్నారు, దాని తర్వాత ఇలాగ ఉన్నారా అన్నది తెలుసుకోవడానికి బాగుంటుంది అంతే అది. అండ్ నాకు ఇంకొక డౌట్ సార్, బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి సార్. అంటే ఒక తెలుగు సినిమాలో క్లైమాక్స్ కన్వర్జేషన్ మీద అంత లెంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంత లెంత్లో ఉండడం ఓన్లీ కన్వర్జేషన్, ఒక ఇంట్లో నిలబడి, అంతకుముందు లేదనుకుంటాను నేను. బట్ అద్భుతంగా పేలింది. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం ఫీల్ అయ్యారు ఆ క్లైమాక్స్? మీ పర్సనల్గా మీరేం ఫీల్ అయ్యారు ఆ బొమ్మరిల్ క్లైమాక్స్? అదేనండి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అందరూ తండ్రిని అనలేరు. తండ్రిని అనడం అనేది, పాయింట్అవుట్ చేయడం అనేది, తండ్రి మంచోడే అవును, బట్ తండ్రిని క్వశ్చన్ చేయడం అనేది ఉంటారు చూసారా, అందరూ చేయలేరు. అది సినిమాలో వచ్చేసరికి నేను ఇందాక అన్నాను కదా, ఫస్ట్లో ఎగ్జైట్ ఆడిటోరియంకి ఏది అనుకుంటున్నారో అది చెప్పామనుకోండి హై అవుద్ది. కరెక్ట్. బొమ్మరిల్లులో క్లైమాక్స్ కంటే కూడా నాకు నచ్చిన సీన్ ఏంటంటే, మేము ఆ సీన్ చూసి సూపర్ హిట్ అన్నాం. క్లైమాక్స్ కూడా కాదు, జెనీనియా నో అంటది, అవును నేను ఇంట్లో ఉండలేను అంటది చూసారా, అది చూసి మేము అన్నాం, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు ఈ సీను. ఎప్పుడో కొడుకు మాట్లాడతాడు తండ్రితో మాకు అర్థం తెలుసు, ఈ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది వచ్చిన వెంటనే మేము సూపర్ హిట్ సినిమా అన్నాం. ఒకప్పుడు నాలో ఏదైతే నచ్చాడు అని చెప్పాడు, ఇప్పుడు అయ్యా నచ్చలేదు అంటున్నాడు, నేను మర్చిపోతాను అంటది అమ్మాయి. అవును, అది మేము ఎక్స్పెక్ట్ చేయాలి, అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోద్ది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలి రష్ ఎడిట్ చేస్తున్నప్పుడు. అది చూసిన వెంటనే సార్ ఇది చాలా బాగుంది సార్, ఇది పెద్ద హిట్ సార్ సినిమా అన్నాం. అలా ఉంటుందండి అంతే. అవి జడ్జిమెంటల్ వైజ్ ఇలా ఉంటాయి మావి, తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, అలా జడ్జ్ చేస్తాం. ఏదైనా ఒక దాన్ని మేము ఎగ్జైట్ అయ్యి సినిమాని అనుకున్న దాన్ని ఇంకోటి వచ్చి కొత్తగా వచ్చి బెటర్గా వచ్చింది అనుకోండి, చెప్తాం చాలా బాగుంది సార్ సినిమా అని చెప్తాం. సార్ బొమ్మరిల్లు సక్సెస్ తర్వాత మన దిల్ రాజు గారి ఆనందాన్ని చూడాలి అంటే బొమ్మరిల్లు సక్సెస్ని ఎంజాయ్ చేసే మూమెంట్లో చూడాలి. ఒక పసిపిల్లోడైపోయి ఎంజాయ్ చేశాడు, ఆయనకి చాలా కోరికంట. జనాలు దిల్ రాజు గొప్ప సినిమా తీశాడు, టికెట్లు తీసుకుంటున్నారు, హౌస్ఫుల్ పడుతున్నాయి, ఇవన్నీ కూడా.
బొమ్మరిల్లు సక్సెస్ని దిల్ రాజు గారు ఎంజాయ్ చేయడం మీరు దగ్గర నుండి చూసారా? ఏదైనా ఒక మూమెంట్ గుర్తుంది? లేదండి, ఆయన అన్ని సినిమాలకి ఫుల్గా ఇన్వాల్వ్ అవుతారు ఆయన. అంటే అన్ని సినిమాలని ఓన్గా చిన్న ఒక టెక్నీషియన్ లాగానే పనిచేస్తారు ఆయన. మిక్సింగ్లో కూర్చుంటాడు ఆయన. అంటే ఎక్కడికి ఇంటికి వెళ్ళడు ఆయన. వర్క్ చేస్తున్నప్పుడు అంతా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆయన జనరల్ ప్రతి సినిమాకి ఎంజాయ్ చేసేవారు. ఆ రోజుల్లో ఆ బిగినింగ్ డేస్లో అనేవాడు ఆయన, అందరు నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్లు అడగాలి, నన్ను ఫుల్ అవ్వాలి, అదొక జాయ్ నాకు అనేవారు. అలాగే అవన్నీ కంటిన్యూ అయ్యండి. ఈ రోజుల్లో అంటే అది పోయింది. ఒకేసారి అన్ని థియేటర్లో రిలీజ్ చేయడం వల్ల ఈ రోజు ఎవరు టికెట్లు అడుగుతున్నాం చెప్పండి? ఎక్కడ చూస్తే అక్కడ సినిమా దొరుకుతుంది. అండ్ కాస్త కరెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఏ విభాగంలో అయినా ఏఐ అనేది చాలా కీ రోల్ అయిపోయింది. సో ఎడిటింగ్ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుంది? వర్క్ ఎన్హాన్స్కి ఉపయోగపడుతుందా, లేదా ఎడిటర్లకి ఏఐ ఛాలెంజ్ అయిందా? ఇప్పుడు మాన్యువల్ ఫిలిం మేము ఎడిట్ చేసేటప్పుడు ఒక సినిమాని ఒక ఎడిటర్ ఎడిట్ చేయాలి అంటే దానికి 4 అసిస్టెంట్లు ఉండాలి. నెగిటివ్ కట్ చేసేయడానికి ఒక ఇద్దరు ఉండి దానికి ఒక 2 అసిస్టెంట్లు ఉండాలి. సౌండ్ సింక్ చేసి కట్ చేయడానికి ఒక మనిషి ఉంటే దానికి అతనికి ఒక 2 అసిస్టెంట్లు ఉండాలి. అంటే సినిమాకి ఒక 10 మంది ఉండేవారు. ఒక సినిమాకి 10 మంది అసిస్టెంట్లు టీం ఉండాలి మినిమం. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ 10 మంది 3-4 అయ్యారు. ఏఐ వల్ల ఇంకొక ఎదో తగ్గుతారేమో, అంతేగాని ఎడిటింగ్ కంప్లీట్గా పోదండి. అదే ఎడిట్ చేసి అదే ఇచ్చేయడం అనేది ఉండదు. ఎడిటింగ్ ఏఐ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది ఒక టెక్నాలజీ అంతే. అది ఎమోషన్ని తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఎక్కడ వైడ్ పడాలి, ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి అనేది అది చెప్పలేదు. అది మనం అనుకొని ఎడిట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాగే షూట్ చేసేటప్పుడు వైడ్ లాంగ్ క్లోజులు తీస్తున్నారు, ఎక్కడ క్లోజ్ షాట్ పడితే బాగుంటుంది అనేది మేము ఫీల్ అయ్యి మేము ఎడిట్ చేయాలి. అలాగే అది కంప్యూటర్లో చేసేయలేదు. కరెక్ట్, ఆటో ఎడిట్ చేసేయలేదు. అది ఎమోషన్ పట్టుకోలేదు. ఎమోషన్తో కూడింది ఫిలిం మేకింగ్. అది ఒకంతకు హెల్ప్ అవుద్ది అంతే. దానివల్ల కొంచెం డ్యామేజ్ ఉండొచ్చే కానీ మొత్తం అది డామినేట్ చేసేస్తుంది, దానివల్లే సినిమా అయిపోద్ది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సో నా పర్సనల్ ఒపీనియన్. సార్, అండ్ ఒక డైరెక్టరు షూట్స్ చేసే ఆ రష్, అతనికి ఒక క్లారిటీ ఉంటే వచ్చే రష్ వేరుగా ఉంటుంది, లేదా అతనికి ఒక విజన్ ఉన్నా ఎక్కువ రావచ్చు, బట్ ఫైనల్గా అతనికి క్లారిటీ ఉంటుంది. బట్ కంప్లీట్గా పర్ఫెక్ట్ క్లారిటీతో ఏం కావాలో అదే షూట్ చేసి అదే ఎడిటింగ్ చేయించుకునే డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే పాత రోజుల్లో స్క్రిప్ట్ ఉండి చేసేవారండి, లెంత్ తక్కువ వచ్చేది. అంటే మేము ఎలా పాత రోజులకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒక రోజు షూట్ చేస్తే 2 minutes ఎడిటెడ్ రష్ ఉండాలి, అది లెక్క. ఒక రోజు ఒక షూట్ చేసిన మెటీరియల్ 2 minutes ఎడిటెడ్ రావాలి, అది జనరల్. అంటే బాగా సినిమా చేస్తున్నట్టు లెక్క. ఈ రోజుల్లో ఏమైందంటే అది 10 seconds వస్తుందా, అసలు 5 seconds ఉంటుందా, 10 seconds ఉంటుందా అనేది మారింది డిజిటల్ వల్ల. అంటే ఎక్కువ తీయడాల వల్ల, ఎక్కువ చేయడాల వల్ల, చేసిందే చేసి చూసుకోవడాల వల్ల. ఒకప్పుడు మానిటర్ లేకుండా షూట్ చేసేవారు, ఆవిడ కెమెరా పక్కన నిల్చొని చెప్పేవారు బాగుంది బాగాలేదని, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూసి చేసేవారు. దాని తర్వాత మానిటర్ వచ్చింది, మానిటర్ రావడం వల్ల కొంచెం డిలే అయ్యింది. మానిటర్ చూడడం వల్ల వెనకలు ఆడు కదిలాడు, ఈడు కదిలాడు, అది లేదు ఇది లేదు, మళ్ళీ చేయండి అంటున్నారు, రివైండ్ చేసి చూసుకోవడం వల్ల. ఇప్పుడు డిజిటల్ వల్ల ఎక్కువ కెమెరాలు పెట్టి ఎక్కువ యాంగిల్ తీయడాలు, ఎక్కువ యాంగిల్ జరుగుతున్నాయి. ముందు ఏంటంటే ఫిలిం కొనేటప్పుడు ఒక క్యాన్ కొనాలంటే 10,000, 4 minutes కొనాలంటే 10,000, రోజుకి 5 క్యాన్లు 6 క్యాన్లు తీస్తే గొప్ప, అంతకంటే క్రాస్ చేసేవారు కాదు. ఇప్పుడు డిజిటల్ ఏముంది, చిప్ మార్చడమే, ఎంతైనా షూట్ చేసిందే చేసి 20 టేకులు 30 టేకులు 10 టేకులు తీస్తున్నారు. సారీ ఇంటరప్ట్. అంటే మీరు అన్నదానికి ఇక్కడ కొంతమందికి భయం కూడా ఉంటుంది డైరెక్టర్స్కి, ఎడిటర్ ఏ షాట్ అడుగుతాడో అందుకని చెప్పి ఇంకో యాంగిల్ ఎక్స్ట్రా పెడదాము, ఇంకో టాప్ యాంగిల్ పెడదాము, ఇంకో గోప్రో పెడదాము, ఇలా భయపడి తీసే డైరెక్టర్లు ఉంటారు. నేను అడిగేది మేకింగ్ మీద కంప్లీట్ పట్టు ఉండి తను ఏం తీస్తున్నాడో తనకు తెలిసి మీ దగ్గరికి అంతే క్లారిటీగా వచ్చే డైరెక్టర్లో టాప్ 1-2 పేర్లు చెప్పమంటే వాళ్ళ పేర్లు ఏం చెప్తారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు పాత డైరెక్టర్లో కావచ్చు, రావేంద్ర గారు అవ్వచ్చు, జయంత్ గారు అవ్వచ్చు, బొమ్మరిల్లు, వీళ్ళందరూ అనుకున్నదే తీస్తున్నారండి. వాళ్ళు నీట్గా ఉంటుంది, స్క్రిప్ట్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది తీస్తారు, ఎక్కువ తీయరు. కొంతమంది తీస్తున్నారు, 90% వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీస్తున్నారు, డిజిటల్ రావడం వల్ల 2 కెమెరాలు 3 కెమెరాలని, ఏదో కొత్త కెమెరా వచ్చిందని చెప్పి ఆ కెమెరా వాడాలి, ఇవన్నీ చేస్తున్నారు. సినిమాకి ఏం కావాలో అది తీసేవాళ్ళు కొంతమంది, అది పర్టికులర్గా నేను చెప్పలేను పేరు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.